రోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం. ఏం లేదండి, ప్రతి వారం ఆవుకి పూజ చేస్తున్నాను. పూజలు ఎలా చేస్తారో చూపిస్తామని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఏం లేదు, ఫస్ట్ ఎప్పుడైనా ఆవుకి వెనకాల పూజ చేయాలంట. ఎందుకంటే లక్ష్మీదేవి ఉంటుందంటండి వెనకాల. ఎవరైనా సరే లక్ష్మీదేవిని కటాక్షం కోసమే కదండి మనం పూజ చేసేది. ముందొచ్చి మొహంలో జ్యేష్ఠదేవి ఉంటుందంటండి. అందుకని చెప్పి నేను ఫస్ట్ వెనకాల చేస్తున్నాను. ఇది నాకు కూడా తెలియదు, మా పిన్ని చెప్పింది. సరేనండి, ఇప్పుడు ఫస్ట్ వెనకాల ఇక్కడ తోకకి రాయండి. అది చూడండి, తోక ఎలా చేస్తుందో. తర్వాత ఇక్కడ కూడా రాయండి. నేనైతే రాస్తున్నాను ఏమో చూడండి. తర్వాత ఇప్పుడు అటు ముందు అని అంటారండి. బాగానే చేయించుకుంటుందండి. ఆవు కొట్టే 2-3 వారాల నుంచి, ఇది 3వ వారం అండి చేస్తుంది దాన్ని బట్టి. అందుకే కొద్దిగా అలవాటు అయినా మంచిగా వెళ్ళండి. ఇంకో ఆవు అది కొద్దిగా ఇప్పుడు కనుకోము, ఇది మాత్రం బాగానే ఆవు బాగా చేయించుకుంటుందండి. ఇంకా మొహానికి రాగండి. ఈ పక్కన ఇటు పేడ దమ్మా ఇటు తిరిగమ్మా. కట్ చేయి బాబు. చూడండి ఎలా రాయించుకుంటుందో. మమ్మ కదా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఫస్ట్ తెలియకండి, ఫస్ట్ రెడ్ శారీ కట్టుకొచ్చాను. అప్పుడైతే కొద్దిగా బెదిరినయ్యి. తిరిగి తిరుగు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అమ్మ కదా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నీకే మాట ఉంటుంది. పువ్వు పేడించుకో. ఉండు విసురుద్దు బాయ్. అది ఏగలకి ఏగ వచ్చిందంలే. ఏగల ఇసురు ఇక్కడ పెడతాలి, పైన పెడతాలి. ఉండు ఉండు, అరవకు. అలా అరుస్తావే. ఆగు, నువ్వు కోపం వస్తుంది. వద్దులో నేను పెడతాను, నువ్వు పెట్టు. ఓం నమ శివాయ. కాదు, ఆవును అరుస్తావే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బై ఇస్తురితే కనుక బాగానే ఇస్తురుద్ది. ఓం నమ శివాయ. అదండి, ఇలా చేస్తున్నాను. ఇంకా చుట్టూతా తిరగటానికి అటు ఖాళీ లేదు, అక్కడ కట్టేశారు ఆయన. నేను అందుకే ఇక్కడే తిరుగుతున్నాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆన్ చేసావా? ఇలా ఒక 5 వారాలు మనసులో ఏదన్నా కోరిక అనుకొని ఇట్లా రాత్రిపూట మినప గుళ్ళు ఉంటాయి కదండి, నల్లయి. అవి నానబెట్టాలండి. నానబెట్టి ఊరినే ఇట్లా పైన ఊరినే నీళ్ళు ఉంచేసి 2 సార్లు అలానే నీళ్ళు ఉంచేసి తీసుకొచ్చానండి. ఇవి పెడితే మంచిదంతా, అందుకని చెప్పి చేస్తున్నాను. అట్లా 5 వారాలు అలా చేసుకుంటే మంచిదంటండి. ఇంకొద్ది ముందుకెళ్ళు, దానికి అందట్లా. ఇంకొద్ది ముందుకెళ్ళు. ఇప్పుడు ఇక్కడ పెడతాను. అది వద్దు, నువ్వు ఊడితే పక్క మీదకి వచ్చేటట్టుంది. ఊడితీకు రాదు, నువ్వు కింద పెట్టి వెళ్ళిపో. నువ్వు పెట్టి చేసే తింటుంది, ఆన్లో ఉంది. అంతేనండి. ఇంకా ఓం నమ శివాయ. అక్కడ చూడండి, అది ఆన్ చేసావా? ఇవ్వండి, బుడ్డ దూడ ఉంది. దూడకు కూడా పెడతాము. అంటే 2 పెద్దవి, 2 అట్లా దూడలు ఉన్నాయి కదండి. ఊరికే ఇక్కడ తోక మీద ఒక బొట్టు పెట్టేస్తున్నాను. ఎదురు పెట్టు, తలక పెట్టు. బుడ్డ చూడండి. ఇదైతే ఫస్ట్లో ఉన్నప్పుడు కింద పసుపు కుంకుమ ఉంటే తినేస్తుందండి. ఇది కొమ్మి చుట్టుదండి కొద్దిగా, ఆవులా కాదు. ఇగో నువ్వు పెట్టి నాకు భయం పడుతుంది.
ఊరిన బొట్టు వెనకాలకి పెడతాను. ఎంతలా దానికే పెట్ట నేను పెడతాను రండి సంగతి. తర్వాత తిరుగుతారు కదండి ఇట్లా ఊరిన తోక పట్టుకొని ఇలా అనుకుంటా పొడుస్తుంది పొడుస్తుంది. పెట్టాక నువ్వు పెట్టేసి మామూలు దగ్గర పెట్టా దాని మీద కాదు అది ఏదో చేస్తాం అనుకోండి. ఉందా తింటుందా తింటుంది. పన్నుతి కాలుతో వచ్చేయి ఆ చిన్నదాని దగ్గర కొద్ది మిగిలినాయండి. ఇగో 2 పెద్ద ఆవులు ఈ 2 చిన్న ఆవులు నానబెట్టి అది ప్లేట్ నాకే ప్లేట్ నాకుతుంది చూడండి. ఎలా నాకుతుందో మొన్న ఆ చిన్న పుట్టది కూడా అయితే అంతేనండి. పసుపు కుంకుమ తినేసి బొట్లు పెట్టు. ఈ ఆవులు గుడ్డు అయితే మన దిగారు వాళ్ళు కూడా దండం పెట్టుకో. అయిపోయింది. అంటే నేను 3 చుట్లు తిరిగాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది చూడండి సాగుతా అన్నా. ఓం నమ శివాయ. దోళ్ళ ఒప్పుకోవు. సరే తినమ్మకి మేము చేసింది 3 వారాల నుంచి చేస్తున్నాం. ఊరిలో మీకు వీడియో చూపిద్దామని చెప్పి చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేబాకండి. గంట ఆన్ చేస్తే మీకు ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా. అది ఒకసారి చూపించు. అటు వెనకాల అలా వెనకాల ముందు చేయాలి. సరేనండి, ఇది సంగతి. ఆవు పూజ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా కోరికలు ఉంటే, ఏదైనా మనసులో అనుకొని ఇట్లా మినపగుళ్ళు నైట్లో నానపెట్టి పొద్దున్నే పెట్టి ఒక 5 వారాలు పూజ చేయండి. అనుకున్న కోరికలు తీరుతాయి అంట. నాకు మా వియంకురాలు చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ట్రై చేయండి. సరేనండి, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.